అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 18వ వచనం నుండి చివరి వచనం వరకు మనమందరము ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుతాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 18వ వచనం నుండి చివరి వచనం వరకు మనము మార్చి చదువుతాం. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా, నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీరు ఎవరు నీకు మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబావుల్లో కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. ఎవని వెండినైను బంగారమైనను వస్త్రములనైను నేను ఆశింపలేదు. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకున్నటి కంటే ఇచ్చుట ధన్యములని ప్రభువైన యేసు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకునవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరికి మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటలకు విశేషముగా దుఃఖించుచు ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవా, మీకు స్తోత్రాలు, వందనములు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్త నామమున మరొకసారి మీ పరిశుద్ధ పాద సన్నిధానానికి వస్తూ ఉన్నాం. దేవా, మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ విశ్వాసిత మారనిది, మీ విశ్వాసిత మార్పు చెందనిది. దేవా, మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో గణపరుస్తున్నాం. మనుషులు నమ్మదగిన వారు కానీ దేవుడు మాత్రమే నమ్మదగినవాడు. దేవా తండ్రి, మీ నమ్మకత్వమును, మీ విశ్వాసితను దేవా ఈ దినము వరకు మా ఎడల మీరు చూపుతూ వచ్చారు. అందుకొరకే హృదయమార మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సమాధాన గృహంలో మాకు ఇచ్చిన పరిచర్యను తండ్రి మేము నమ్మకంగా చేయటానికి కృపనిచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చదివిన లేఖన భాగాలు మా కొరకే తండ్రి కొన్ని నిమిషాలు దేవా మీరు వివరించి బోధించి బయలుపరచమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ 3 సంవత్సరాల 4 నెలల మాసము
మీ మధ్య విశేషమైన పరిచర్య చేయటానికి దేవుడు మాకు ఎంతగానో కృప చూపుతూ వచ్చాడు. మేము మీ మధ్య చేసినటువంటి పరిచర్యకి కాబట్టి అనేకులు మాకు ఫోన్ ద్వారా వారు కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భాలు మేము చూసినప్పుడు, వ్యక్తిగతంగా కలిసి వారు మాతో కన్నీరు పెట్టుకున్న సంగతులు మేము వినినప్పుడు మా హృదయాలు బ్రద్దలైతూ వచ్చినాయి. కాబట్టి ఇంకా మాకు సంతోషకరమైన సంగతి ఏంటి అంటే, సంఘము మాత్రమే కాదు, మాకంటే ఇంకా పెద్దలైనటువంటి దైవజనులు మాకు ఫోన్ చేసి వారు మాతో అయినటువంటి మాటలు విన్నప్పుడు మా పరిచర్యకు ప్రతిఫలం మేము చూసామనిపించింది. వారు ఒక మాట అన్నారు, అన్నా మీరు ఇంకా కొంతకాలము ఈ స్థలం ముందు ఉంటే చాలా బాగుండేది అన్నారు. వయసులో చాలా పెద్దవారు, నడవలేని స్థితిలో ఉన్నటువంటి దైవజనుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ 3.5 సంవత్సరాలు వారు మా పరిచయను చూస్తూ వారు మాతో అన్నటువంటి మాట కాబట్టి మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. అదే సమయంలో మమ్మును మా పరిచయను పాడు చేయనటువంటి గుంటనక్కలు కూడా మా కన్నీటికి కారణమైన వారిని జయించటానికి ప్రభు కృపణిస్తూ వచ్చాడు. అటువంటి వారిని గురించి పెద్దవారు మాతో మాట్లాడుతున్నప్పుడు వారిని విషయమై వారు సంబోధించిన పదమును విన్నప్పుడు నేను ఆ పదము చెప్పటము ఇష్టం లేక చెప్పట్లేదు. కనుక ఇటువంటి ఆత్మీయ అంతస్తు దర్శనం లేని, రక్షణ లేని, మారు మనసు లేని, పాప క్షమాపణ లేని ప్రజలు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు 3 సంవత్సరముల 4 మాసములు మీ మధ్య పరిచర్యటానికి దేవుడు మాకు విశేషమైన కృపణిస్తూ వచ్చాడు. పౌలు అపోస్తలుడు సెలవిచ్చినట్లుగా కాబట్టి తాను ఏది కూడా దాచుకొనకుండా కాబట్టి తాను తన పరిచయం జరిగిస్తూ వచ్చాడని సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అట్టి వారు ఇక్కడే ఉంటారు, మమ్మనైతే ప్రభు వంచలించలుగా తీసుకువెళ్తున్నాడు. కాబట్టి మా దుఃఖమునకు కారణమైన వారు ఇక్కడే ఉంటారు. వారికి ఇంకా ఎదుగుదల ఏమి ఉండదు. అయితే ప్రభు మమ్మల్ని మాత్రం విశేషంగా కాబట్టి వారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో, నేనేంటో నా పరిచర్య ఏంటో పెద్దలైన వారికి బహు విశేషంగా తెలుసు. నా ఆవేశం కూడా తెలుసు వాళ్ళకి. కాబట్టి మనం వేసే ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పన్నీరు అవుతాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాలు మానుకొని ప్రభుపై ఆధారపడి, పరిచర్యపై ఆధారపడి పరిచర్యను జరిగిస్తున్నటువంటి దైవజనుల మీద వారికి లోబడి పనిచేయటం సంఘానికి అవసరం. సేవకులు వస్తారు, వారి విశేషమైన పరిచర్య చేస్తారు. మనకు సేవకునికి ఏం పని? ఆయన ఈరోజు ఉండి రేపు వెళ్తాడు కదా, మనం నేర్పించి నూరి పోసేది సంఘానికి కదా. సేవకుడు ఈరోజు ఉండి రేపు వెళ్తే రేపు ఇంకో సేవకుడు అవసరం లేదా మన సంఘానికి? అంటే అప్పుడు సేవకుడు పర్మనెంటా సంఘానికి, విశ్వాసులు పర్మనెంటా? అంటే విషబీజాలు సంఘాల్లో నాటేటువంటి పరిస్థితుల్లో. కాబట్టి వాడు జీతగాడు అంటాడు ఒక ఆయన, చూసారా? ఎవరంటే పనివాడు జీతానికి పాత్రుడే కదా, కాడా? కనుక ఇట్లాగూ ఎన్నో సంగతులు జరిగినప్పటికీ 3.5 సంవత్సరాలు మీ మధ్య మేము పరిచర్య చేయడానికి ప్రభు కృపణిస్తూ వచ్చాడు. కాబట్టి నేను ఫిబ్రవరి 2వ తారీఖున మీ మధ్య నుండి నేను వెళ్ళటానికి ప్రభు అనుమతిస్తూ వచ్చాడు. ఈ విషయంలో కూడా నేను సహోదరి ప్రార్థన చేస్తూ వచ్చాం. నాకంటే ముందు తనతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. తను ఎన్నో రెఫరెన్స్లు చూపిస్తుంది. ఎక్కడి నుంచి వెళదామని మాట్లాడుతున్నాడండి ప్రభు అంటే, నాతో ఇంతవరకు మాట్లాడలేదమ్మా ప్రభు అన్న. వాస్తవం కూడా నేను ఇక్కడి నుంచి వెళ్తాను ప్రభు అన్నప్పుడల్లా ప్రభు నాతో మాట్లాడలే. అయితే చివరికి ఒక దినాన ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అయితే ప్రభుతో ఒక మాట నేను విన్నవించుకున్నా. నాకు వాగ్దానము ద్వారా ప్రభు నేను ఇక్కడి నుంచి వెళ్ళుట నాకు చూపించమన్నప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడాడు. నీ యొక్క మార్గములలో వెలుగు ప్రకాశించును అన్నాడు. ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని మీ మధ్య నుంచి మేము వెళ్ళటానికి ప్రభు మాకు కృపణిస్తూ వచ్చాడు. మరలా మీ మధ్యకు
దైవజనుడు రాబోతున్నాడు, ఆయనతో కూడా కలిసి మీరు పరిచర్య చేయండి సంఘం క్షేమం కొరకు. కాబట్టి మీరు ప్రయాసపడాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి పౌలు అపోస్తలుడు ఒకే ఒక వర్తమానము వీడ్కోలు సందేశం ఒక్కచోట చేస్తాడు, సెండ్ ఆఫ్ మెసేజ్. పౌలు అపోస్తలుడు చాలా ప్రసంగాలు చేశాడు. ఒకే ఒక ప్రసంగం దైవ గ్రంథంలో నేను గమనించినంత వరకు, నేను ఈ ప్రసంగం పైన ఈ సందర్భం పైన సెండ్ ఆఫ్ అని కూడా రాసుకున్నా, వీడ్కోలు అని రాసుకున్నా. పౌలు అపోస్తలుడు ఒకే ఒక వర్తమానం ఇచ్చాడు, వీడ్కోలు సందేశం. అది ఆ వీడ్కోలు సందేశమే ఇక్కడ ఉన్నటువంటి మనం చదివినటువంటి సందర్భం. పౌలు అపోస్తలుడు కాబట్టి ఈ సందేశాన్ని, ఈ వీడ్కోలు సందేశాన్ని ఎవరికి ఇచ్చాడు అని అంటే ఎఫెస్సీలో ఉన్నటువంటి పెద్దలను పిలిపించి, మనం 17వ వచనాన్ని చదువుతామా? అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు సమయకు వచ్చినప్పుడు అతడు, కాబట్టి ఇప్పుడు పౌలు అపోస్తలుడు 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఈ వీడ్కోలు సందేశము చివరి మిషనరీ ప్రయాణం, అదే 3వ మిషనరీ ప్రయాణంలో చేశాడు. ఈ 3వ మిషనరీ ప్రయాణం ఎప్పుడు చేశాడు? ఈ 3వ మిషనరీ ప్రయాణం చేస్తున్న సందర్భంలో పౌలు అపోస్తలుడు అప్పుడు ఆయన మిలేతులో ఉన్నాడు. మిలేతు నుండి ఇప్పుడు ఎఫెస్సీ మీద గుండా ఆయన వెళ్ళాలి. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మిలేతులో తానుండి ఎఫెస్లో ఉన్నటువంటి వారికి వర్తమానం పంపాడు. వర్తమానము పంపి తన వద్దకు పిలిపించుకున్నాడు. పౌలు అపోస్తలుడు అప్పుడు ఆసియా మైనర్లో ఉన్నాడు. ఆసియా మైనర్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఆసియా మైనర్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలకే యోహాను ఉత్తరాలు రాసింది. మీకు జ్ఞాపకం చేస్తాను ఆ సందర్భాన్ని. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయున్నది. ఆసియాలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు పౌలు అపోస్తలుడు ఎవరిని పిలిపించాడు? ఎఫెసీ సంఘం. 7 సంఘాల్లో 2వ అధ్యాయంలో చదువుతాం. 2వ అధ్యాయం 1వ వచనం. అంటే ఆసియా మైనర్లో ఉన్నటువంటి 7 సంఘాల్లో మొదటి సంఘం ఏది? ఇప్పుడు ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘాన్ని పౌలు అపోస్తలుడు ఇప్పుడు మిలేతుకు పిలిపించుకున్నాడు పెద్దలని. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ ఆసియాను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఆసియాలో ఉన్నటువంటి ఆ సంఘమును గురించి ఈ వీడ్కోలు సందేశాన్ని ఇస్తూ వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలే కాదు, పౌలు అపోస్తలుడు రోమా సంఘం, అంతకుముందు 2 మిషనరీ ప్రయాణాల్లో అనేక చోట్ల సంఘాలు గడుతూ వచ్చాడు. ఇంకంతకంటే మనము చెప్పగలిగినవి రోమా సంఘం, కొరింథీ సంఘం, ఎఫెసీ సంఘం, ఫిలిప్పీ సంఘం, తెస్సలోనికయ సంఘం, ఇలాంటి సంఘాలు కూడా అనేకము మనం చూస్తూ వస్తాం. కాబట్టి పౌలు అపోస్తలుడు ఈ ఎఫెస్సీలో ఉన్నటువంటి వీరిని పిలిపించి ఆ వారికి ఇస్తున్నటువంటి వీడ్కోలు సందేశంలో ఉన్నటువంటి కొన్ని మాటలు ఇది మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నా. అందులో మొట్టమొదటిగా ఒక మాటను చదువుతాం. 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుచు. చాలు. పౌలు అపోస్తలుడు ఎఫెసీ సంఘానికి తాను ఇస్తున్నటువంటి వీడ్కోలు సందేశంలో తాను పలికినటువంటి మొదటి మాట, ఓ ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమా, ఆ పెద్దలను పిలిపించి అన్నాడు, ఓ పెద్దలారా సంఘమా, ఎఫెసీ సంఘంలో నేను 3 సంవత్సరాలు ఉన్నాను. ఈ 3 సంవత్సరాలు నేను ఎలా ఉన్నాను అంటే రాత్రింబవళ్ళు ఈ 3 సంవత్సరాలు నేను కన్నీరు కారుస్తున్నా. దేని కొరకు? పౌలు అపోస్తలుల యొక్క కన్నీరు దేని కొరకు? నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి
ఇవియునుగాక సంఘములు అన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. కాబట్టి ఇప్పుడు పౌలపోస్తులుడు 3 సంవత్సరాలు ఎఫ్ఎస్సిలో ఉండి తన యొక్క కన్నీటికి కారణం చెబుతున్నాడు. ఇప్పుడు ఎఫ్ఎస్సి సంఘమును గురించి, కాబట్టి ఎఫ్ఎస్సిని గురించి, తాను ఉన్నటువంటి ఆ సంఘముల విషయమై, తాను కలిగి ఉన్నటువంటి కన్నీటిని గురించి మాట్లాడుతున్నాడు. ఈనాడు దేవుని యొక్క ప్రజలు, దాసులు, పౌలపోస్తులుడు సంఘముల విషయమై కన్నీరు కార్చినట్లుగా వారి యొక్క విశేషమైనటువంటి వారి యొక్క పిలుపు విషయంలో, వారి నిశ్చయిత విషయంలో వారికి మరొక ఆలోచన ఉండదు. వారు ఎంత కాలం మన మధ్య ఉన్నా కూడా వారు సంఘమును గురించినటువంటి కన్నీరు మాత్రమే ఉంటాయి. కాబట్టి అనేక పర్యాయాలు మన జీవితాల్లో అది చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. కాబట్టి వారు పౌలపోస్తులుడు 3 సంవత్సరాలు దేని కొరకు కన్నీరు విరిచాడు అంటే, కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎస్సి సంఘమును గురించి తాను కన్నీరు విరుస్తూ వచ్చాడు. దాని విషయమే కాదు, అనేకమైనటువంటి సంఘాల విషయమై తాను కన్నీరు కలిగాడు, చింత కలిగి ఉన్నాడు. ఆ చింత తన జీవితంలో కన్నీటికి కారణమైంది. అయ్యో, సంఘాలు పాడైపోతున్నాయి, సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి ప్రభుబిడ్డలు వారు తమ యొక్క నడవడికను జరుపుకుంటున్నారు, వారు పాడైనటువంటి సంగతులను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి అపవిత్రమైనటువంటి సంగతులను లోపలికి తీసుకొని వాటిని ప్రవేశపెడుతున్నారు. వారు అపవిత్రులై అనేకులు అపవిత్రులను చేస్తున్నారు. ఈ సంగతులన్నీ కాబట్టి ఇప్పుడు పౌలపోస్తులు చూస్తూ వచ్చినప్పుడు, ఈనాడు దేవుని యొక్క దాసులు చూస్తూ వచ్చినప్పుడు వారికి మరొకటికి ఆలోచన ఉండదు. వారి కన్నీరంతా వారి సంఘములను గురించే. అనేక సార్లు మన మీద సంఘముల కొరకే కన్నీరు గారుస్తున్నట్టుగా వెలుపడికి ప్రయత్నం చేసుకుంటూ వస్తాం. ప్రభా, మాది సంఘం, మా సంఘాన్ని కాయండి. భౌతికంగా ఏడవటం కాదు. దేవుని యొక్క దాసులు అంతరంగంలో ఆ పరిస్థితులన్నీ చూసినప్పుడు వారి హృదయాలు కృంగిపోతూ వచ్చినప్పుడు, నలిగిపోతూ వచ్చినప్పుడు దాని విషయమైనటువంటి కన్నీరు వాళ్ళు గారుస్తారు. భౌతికంగా కాసేటువంటి కన్నీరు కావవి. వారి హృదయ అంతరంగాలు సంఘాలలో భ్రష్టత్వము చోటు చేసుకున్నప్పుడు, సంఘాల్లో భ్రష్టులుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు, వారి భ్రష్టత్వాన్ని తీసుకొచ్చి సంఘంలో నిలుపుతున్నప్పుడు, విశ్వాసమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు వారి యొక్క దర్శనాన్ని కోల్పోతున్నప్పుడు, వారి పాడు చేయడానికి మనం కారణమైనప్పుడు ఆ సంగతులన్నీ కూడా పౌలపోస్తులకి ప్రేమ కలిగించినాయట, దుఃఖమును కలిగించినాయి. ఇప్పుడు నేను పౌలపోస్తుల యొక్క మరొక దుఃఖమును కూడా జ్ఞాపకం చేస్తాను. ఈ అధ్యాయంలో 2 సార్లు కన్నీరు గార్చాడు ఆయన. ఈ కన్నీరేమో సంఘమును గూర్చి కన్నీరు గారుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇదే 20వ అధ్యాయము 19వ వచనంలోనికి వస్తాం. కాబట్టి ఇక్కడ మరొక కన్నీటిని గురించి పౌలపోస్తులు అన్నాడు. నా కన్నీటికి కారణమైనటువంటి కొందరు వ్యక్తుల్ని ఎఫ్ఎస్సి సంఘానికి వీడ్కోలు సందేశంలో జ్ఞాపకం చేస్తున్నాడు. తాను వీడ్కోలు సందేశం ఇస్తూ, నేనేమో సంఘముల విషయమై కన్నీరు గారుస్తూ ఉంటే, సంఘముల విషయమై నేను కన్నీరు గార్చి ప్రయాసపడి పరిచయం చేస్తూ ఉంటే, ఇదిగో కొంతమంది ఉన్నారు, వారు నా కన్నీటికి కారణమవుతున్నారని చెప్పాడు. ఒకవైపు దేవుని యొక్క దాసులు సంఘం విషయమై వారు తమ కన్నీరు గారుస్తూ ఉంటే, ఇప్పుడు వారి యొక్క కన్నీటికి కారణమైనటువంటి యూదులు ఉన్నారు. దేనివల్ల వారు కన్నీరు కాస్తున్నారంట? ఇట్టి మనుషుల యొక్క కుట్ర. ఏమన్నాడు అక్కడ? యూదుల కుట్ర వలన. కాబట్టి దైవజనులకు కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే, వీళ్ళేమో దేవుని యొక్క సంఘాల కొరకే కన్నీరు గారుస్తూ ఉంటే, కొంతమంది వ్యక్తులు మరి ఒక విధంగా వారి కన్నీటికి కారణమవుతున్నారు. అదేంటి అని అంటే, వారి యొక్క కుట్రలు, వారి యొక్క కుతంత్రాలు, వారి యొక్క ఛాయచక్యాలు. మన మీద బల చేస్తామనుకుంటాం, కానీ ఆ కన్నీరు, ఆ కుట్రలు ఆ దైవజనునికి కన్నీటికి కారణమైతే ప్రభు చూస్తూ ఊరుకుంటాడు అనుకోమాకండి. కాబట్టి ఇప్పుడు యూదుల యొక్క కుట్ర వలన వారు పౌలపోస్తులు కన్నీరు గారుస్తున్నాడు. వారు నేనేం చేశాను? నేను సంఘములో పరిచయం చేశాను, సంఘములో హెచ్చరిక చేశాను, సంఘమును సరిదిద్దడానికి ప్రయత్నం చేశాను, సంఘము ఆత్మీయంగా ఎదగటానికి ప్రయత్నం చేశాను. అయితే ఇప్పుడు నా పక్షమున ఎందుకు ఇన్ని కుట్రలు అని కదా? ఎన్ని కుట్రలో, మహా తెలివి కల్లో మనకు కుట్రలు చేస్తూ వస్తాం కదా, నాకంటే మేధావులు కాదు అని. ఒక కుట్రలే కాదు, 20వ అధ్యాయము 31వ వచనంలోనికి వస్తాం. చదవండి అక్క.
పౌలపోస్తుల యొక్క కన్నీటికి కారణం రెండో చెబుతున్నాడు. ప్రతి మనుషునికి మానక ఏం చెప్పాడు? బుద్ధి చెప్పాడు. నువ్వు నాకు బుద్ధి చెప్తావా అన్నాడు కదా. చూసుకోండి, నీ కన్నిటికి నేను కారణం కాకపోతే మీరు మాకు బుద్ధి చెప్పవసరంలే. మీరు బుద్ధి చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తే మీ కన్నీటికి కారణం మేమవుతాం. పౌలపోస్తులు కుట్రల వల్ల కన్నీరు తెచ్చుకున్నాడు. మానక వారికి బుద్ధి చెప్పడం వలన పౌలపోస్తులకు ఏం మిగిలినాయి? కన్నీరు మిగిలినాయి. నేను మూడవ మాట కూడా జ్ఞాపకం చేస్తా. ఇక్కడ ఒక మాటని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3:18. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు. కాబట్టి ఇప్పుడు వారిని పిలిచాడు, ఎఫెస్లో ఉన్నటువంటి సంఘం యొక్క పెద్దలను. కాబట్టి 3 మాటలు చెప్పాడు. కాబట్టి నేనేమో మీ మధ్య 3 సంవత్సరాలు ఉన్నప్పుడు, కాబట్టి మీ మధ్య ఉన్నటువంటి సంఘం విషయమై దాన్ని కట్టే విషయమై నేను కన్నీరు గారుస్తూ ఉంటే, ఓ ఎఫెస్లో ఉన్నటువంటి పెద్దలారా, ఓ ఎఫెస్లో ఉన్నటువంటి సంఘమా, నేనేమో దాని కొరకు సంఘాల కొరకు కన్నీరు గారుస్తూ ఉంటే మరి కొంతమంది ఉన్నారు, వారు మా కన్నీటికి కారణమయ్యారు. వారు కుట్రల వలన, రెండవది వారికి మానక బుద్ధి చెప్పటం వలన, మూడవది అట్టి వారు దేవుని యొక్క శిలువకు ఎలా నడిచారంట? శత్రువులుగా నడిచినటువంటి కారణం చేత పౌలపోస్తులకు కన్నీటికి వారు కారణమవుతున్నారు. సంగమా, పరిశుద్ధులారా, ప్రభు బిడ్డలారా, ఎలాగున్నా మన జీవితాల్లో, నేను ఆ జీవితాల్లో పౌలు ఇస్తున్నటువంటి వీడ్కోలు సందేశం నేను మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నా. తాను ఈ ప్రసంగం చేసినాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పౌలపోస్తులుడు. వెళుతున్నప్పుడు పౌలు యొక్క మెడ మీద పడి ఈ హెచ్చరికలు వాళ్ళు తీసుకొని కన్నీరు కార్చాను, మెడ మీద పడి ఏడుస్తూ ఉంటే, ఇక మీరన్నడు నా ముఖమును మీరేం కారు చూడలేరు. కాబట్టి మరి ఇంకెన్నడూ మా ముఖములు మీరు చూడరు. అయితే మీ సంఘక్షేమం కొరకే మాట్లాడుతున్నాం. అందుకే నేను ఇప్పుడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీకు లెక్క ఒప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడినప్పుడే వారు కన్నీరు లేకుండా ప్రభు యొక్క పనిని చేయగలుగుతూ వస్తారు. ఈరోజు నేనుండొచ్చు, రేపటి దినం మరొక దైవజనుడు ఉండొచ్చు. ఎవరున్నప్పటికీ సరే వారు కన్నీరు కార్చకుండా వారు దుఃఖంతో ప్రభు యొక్క పని చేయాలి అంటే ఆ దుఃఖమునకు నీవు నేనేం కాకూడదు, కారణం కాకూడదు. ప్రభు నమ్మదగిన వాడు. ప్రభు ఏమాత్రం కూడా దైవజనుల యొక్క కన్నీటి విషయంలో రాజీ పడాడు. జ్ఞాపకం ఉంచుకునండి. వారి నీ క్షేమం కొరకే ప్రార్థించినటువంటి ప్రార్థన పరులు తప్ప. కాబట్టి నీ అంతమునో, అందుకే ఇక్కడ అన్నాడు పౌలపోస్తులుడు, ఏమన్నాడు ఒక మాట జ్ఞాపకం చేస్తా. 20వ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని. చూసారా, ఎవరి నాశనం విషయమై నేను దోషిని కాను. కాబట్టి దైవజనులు ఎవరి నాశనం విషయమై కారకులు కారు. మనము వారి నాశనమునకు వారి దుఃఖమునకు కారణం కాకుందుము గాక. కాబట్టి అంటాడు కొరింథీయులకు రాస్తూ పౌలపోస్తులుడు, కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీకు దుఃఖము కలగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు కార్చు. ప్రియ సంగమా, మీ ఎడల మాకు కలిగి ఉన్నటువంటి అత్యధికమైనటువంటి ప్రేమను బట్టే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వేడుకోలు సందేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. నిండు శ్రమతోనూ మహావేదనతోనూ ఎంతో కన్నీరు గారుస్తున్నాం. కారణం ఏంటి అని అంటే ఇవేవో మీకు దుఃఖం కలిగించాలని కాదు కానీ, కాబట్టి మీ ఎడల మాకు కలిగి ఉన్నటువంటి, సంఘం ఎడల మాకు కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి వినయపూర్వకంగా మేము బ్రతిమాలుచున్నాం.
వారి దుఃఖములకు ఎప్పుడు కారకులు కాకుందురుగాక. వారి యొక్క పరిచర్య కొరకే మీరు లోబడి పని చేయుదురుగాక. వారి యొక్క పరిచర్యలో మీరు స్వేచ్ఛానుసారంగా వారి యొక్క స్వేచ్ఛగా వారి పరిచయం చేయుదురుగాక. వారు చేయవలసినటువంటి పరిచయలు మనం ఏలిపెట్టి వారు ఇవ్వాల్సినటువంటి సందేశాలు మనమే పోస్ట్ చేసుకుందాము గాక. జాగరూకులమై ఉందుము గాక. రాబో దినాల్లో జాగ్రత్త లేకపోతే ఇలాగనే సంఘాలు పాడైపోతాయి. కాబట్టి ఇప్పుడు గద్దించుట, బుద్ధి చెప్పుట, సరిచేయుట. పౌలు అపోస్తలుడు ముగింపులు అంటాడు, మీ ఎడల నాకు కలిగినటువంటి అత్యధికమైన. కాబట్టి ఈ గద్దింపు, ఈ బుద్ధి చెప్పుట, ఇవన్నీ కాబట్టి ఏదో మీకు దుఃఖం కలగచేయాలని కాదు. దేవుని యొక్క దాసులము కానీ ప్రజలముగా రాజీ పడినటువంటి పరిచర్యలో ఒకవేళ మీకు దుఃఖమును కలిగించవచ్చు మా వర్తమానాలు. కాబట్టి మీ హృదయాలని కానీ ప్రభు ఏమైతే చెప్పమన్నాడో ఈ 3.5 సంవత్సరాలు అవే చెప్పాను. ఎక్కడ కూడా నేను రాజీ పడలేదు, రాజీ పడను కూడా. నా భవిష్యత్తు దినాల పరిచర్యలో కూడా ప్రభు నన్ను పిలిచాడు, నేను మనుషులకు దాసుని కాను. ప్రభు నన్ను పిలిచాడు, నేను క్రీస్తుకు మాత్రమే దాసుని. ప్రభు ఏం చెప్పమంటాడో అదే చెప్తాం. ప్రభు సంఘానికి ఏది అవసరమో అదే ఇస్తాడు కూడా, అదే చెప్పమంటాడు. దానిని మనము కప్పెట్టుట ద్వారా ఆ నష్టాన్ని నేను కొని తెచ్చుకునేవానిగా ఉంటా. ఆ పని భవిష్యత్తులో మరి ఎన్నడూ చేయకుందును గాక. కాబట్టి ఇది పౌలు అపోస్తలుల యొక్క దుఃఖమును గురించి. కాబట్టి ఇప్పుడు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వీడ్కోలు సందేశంలో తాను చెప్తున్నాడు, మరెన్నడూ కూడా దైవజనుల యొక్క దుఃఖమునకు మనం కారకులము కాకుందుము గాక. ఇప్పుడు 2వ తలంపులోనికి వస్తాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము. ఇప్పుడు పిలిచిన తర్వాత తన గురించి తాను చెప్పుకున్నాడు పౌలు అపోస్తలుడు. తన గురించి తాను చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆసియా మైనర్లో సంఘాన్ని విడిచి ఎఫెసీ సంఘాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆ ఎఫెసీ సంఘాన్ని మరి ఇంకా మరలా తిరిగి రాను అని చెప్తున్నాడు ఆయనే. ఇప్పుడు 3 హెచ్చరికలు సంఘానికి ఇస్తూ వచ్చాడు ఆ వీడ్కోలు సందేశంలో. ఆ 3 హెచ్చరికలు ఏంటో ఆ వీడ్కోలు సందేశంలో పౌలు అపోస్తలుడు ఇచ్చినటువంటి 3 హెచ్చరికలు కాబట్టి సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందులో మొట్టమొదటిగా 19వ వచనం, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను. కాబట్టి ఇన్ని కుట్రల మధ్య తాను ఉన్నప్పటికీ ఇప్పుడు ఒక హెచ్చరిక జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమా, మీరు నేనెట్లు ప్రభువుని సేవించుచుంటును అన్నాడు. అంటే మొదటి హెచ్చరిక ప్రభువును సేవించటం గురించి ఇస్తున్నాడు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమునకు. నేనెట్లు ప్రభువును సేవించుచుంటును అంటే పౌలు అపోస్తలుడు కొరింథీలో ఒక మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నా. కాబట్టి నేను క్రీస్తును పోలి నేనెట్లు సేవిస్తూ వచ్చానో ఓ ఎఫెసీ సంఘమా, కాబట్టి నేను మిమ్మల్ని విడిచి వెళుతున్నటువంటి సందర్భంలో మా ఆశ ఓ ఎఫెసీలో ఉన్నటువంటి ప్రియ సంఘమా, పౌలు అపోస్తలుడు వారి గురించి అంటాడు, నేనెట్లు సేవించానో కాబట్టి భవిష్యత్తు దినాల్లో మీరు అట్లు సేవించాలని మొదటి హెచ్చరికను అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది ఇక్కడ. కాబట్టి పౌలు అపోస్తలుడు సేవించటం గురించినటువంటి మొదటి హెచ్చరిక. అందుకే యెహోషువ గ్రంథంలో ఒక మాట మనకు తెలిసిందే. 14వ అధ్యాయము యెహోషువ స్వయంగా పలుకుతూ వచ్చినటువంటి ఒక మాటను గురించి జ్ఞాపకం చేస్తా. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం యొక్క చివరి మాట. అది నక్క ఆ పై వచనం కూడా చదవండి అక్క. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను. కాబట్టి సేవించే విషయంలో సంఘములకు మొట్టమొదటి హెచ్చరిక. కాబట్టి కొంతమంది యెహోవాను సేవించడం మీ దృష్టి కీడని తోచిన నది అద్దరిన మీ పితరులు సేవించేటువంటి దేవతలను, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను. అంటే మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎవరినైనా మాదిరిగా పెట్టుకోనండి, కానీ మీరు ఎవరైనా సేవించడానికి ఇష్టపడండి. కానీ పౌలు అపోస్తలుడు అంటాడు, యెహోషువ అంటాడు, నేను మాత్రము ఎవరిని సేవిస్తాను? యెహోవాని మాత్రమే సేవిస్తా. ప్రియ సంగమా, ప్రభు బిడ్డలారా, ఆసియాలో ఉన్నటువంటి ఎఫెసీ సంఘముల గురించి పౌలు అపోస్తలుడు ఇచ్చినటువంటి చివరి
వీడ్కోలు సందేశం, మీరు యెహోవాను మాత్రమే, దేవుని మాత్రమే ఏం చేయండి, మీరు సేవిస్తురండి. దానియేలు గ్రంథంలోనికి వస్తాం. దానియేలు గురించినటువంటి కొన్ని మాటలు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. 6వ అధ్యాయం 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న. కాబట్టి ఎట్లు సేవిస్తున్నాడు దానియేలు అంటే, కాబట్టి నిత్యము సౌదల ఎట్లాగూడంటే, కాబట్టి ప్రతి నిత్యము ఎల్లప్పుడూ దానియేలు జీవమిగిలినటువంటి దేవుణ్ణి సేవించడం నేర్చుకున్నాడు. ఎప్పుడు ఒక దినము 2 దినాలు కాదు. అందుకే 16వ వచనంలో కూడా మాట మనం చూస్తాము. పొడద్రోయిగా నువ్వు అనుదినము తప్పక, మరి ఇంకో పదము దానికి యాడ్ చేయటం మనం చూస్తాం. అనుదినము నిత్యము సేవించుచున్నటువంటి దేవుడు అని చెప్పటంలో ఇప్పుడు ఇంకొక పదము, అనుదినము నిత్యము తప్పకుండా సేవిస్తూ వచ్చారు. కాబట్టి సంగమా ప్రోబిడ్లారా, కాబట్టి మరెవరిని సేవించుట కాదు, నీ నా ఆత్మీయ జీవితంలో ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి సంఘమునకు, ఆసియా మైనర్లో ఉన్న ఎఫ్ఎస్సి పెద్దలను పిలిచి పౌలు అపోస్తలులు ఇచ్చినటువంటి చివరి వీడ్కోలు సందేశం, ఎవరినైనా సేవించనీగాక, మీరు మాత్రము ప్రభువును మాత్రమే ఎట్లంట, ఎల్లప్పుడూ అనుదినము తప్పకుండా సేవించండి అన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటిది ప్రభువును సేవించుట అంటే? యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడలా, చాలక్క, ఒకడు నన్ను సేవించిన ఎడలా వాడు నన్ను. ఇప్పుడు దేవుణ్ణి సేవించుట అంటే దాని అర్థం ఆయనను వెంబడించుట. కాబట్టి ఎఫెస్సిలో ఉన్నటువంటి సంఘమునకు పౌలు అపోస్తలుడు ఇచ్చినటువంటి మొదటి హెచ్చరిక, మీరు ఆయనను సేవిస్తురండి. ఎట్లాగూ అంటే, కాబట్టి ఆయనను వెంబడించడం గురించి మాట్లాడుతున్నాడు, ఈయనను వెంబడించడం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభువును వెంబడించటంలో నీ నా జీవితంలో వెనుక తీయొద్దు సంగమా. కాబట్టి ఆయనను వెంబడించటంలో, మనుషులను వెంబడించడంలో కాదు, దేవుణ్ణి వెంబడించడంలో ఏ మాత్రము కూడా మీరు వెనుక తీయొద్దని సవ్యమంగా మనవి చేస్తున్నాం. అందుకే 6వ అధ్యాయంలోనికి వస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో కొంతమంది విషయంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీర్చి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి పరిస్థితులు, స్థితిగతులు కాదు కానీ దయచేసి మీ జీవితాల్లో, కాబట్టి ఈ వీడ్కోలు సందేశం సంగమునకు ఏ పరిస్థితులైనా ఆయనను వెంబడించుట, ఆయనను సేవించుట మీరు మానవద్దని మనవి చేస్తున్నాం. కాబట్టి కొంతమంది ఇక్కడ అనేకులు వెనుక తీశారు కానీ వాళ్ళు తీసినట్లుగా, కాబట్టి మీరు ఎంత మాత్రమును కూడా వెనుక తీయొద్దు అని సవ్యముగా మేము మనవి చేస్తున్నాం. అయితే ఇక్కడ మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్తలో కూడా, మార్కు సువార్త 14వ అధ్యాయము 54వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 54వ వచనం. దూరము నుండి ఆయన, కాబట్టి ఒకవేళ వెంబడించుట వెనుక తీయొద్దు, అట్లని చెప్పి వెంబడించుటకు దూరము కూడా కావద్దు. దూరము నుండి వెంబడించుట ప్రయత్నం చేయొద్దు. ప్రియ సంగమా, ప్రోబిడ్లారా, వెంబడించుటకు మీరు దూరం కావద్దని మనవి చేస్తున్నా. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటి అని అంటే, ప్రభువును సేవించే విషయంలో మీరు ఎప్పుడు కూడా వెనుక తీయొద్దు అన్నాడు. ఇప్పుడు 2వ హెచ్చరిక, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. కాయుటకు ఉంచెను, కాబట్టి 2వ హెచ్చరిక ఇస్తున్నాడు, జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎఫెస్సిలో ఉన్నటువంటి సంఘపు వారిని పిలిపించి ఆ సంఘానికి పౌలు అపోస్తలులు ఇస్తున్నటువంటి సందేశంలో, వీడ్కోలు సందేశం ఉన్నటువంటి 2వ హెచ్చరిక ఏంటి అని అంటే, మీరు జాగ్రత్తగా ఉండండి. సంఘమా, మీరు కూడా జాగరూకులుగా జాగ్రత్త కలిగి ఉండండి. ఈ జాగ్రత్త విషయంలో నేను 2 జాగ్రత్తల గురించి ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా. పౌలు అపోస్తలుల యొక్క
విజన్లోనే. మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనికి వస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. మనుషులను గూర్చి. కాబట్టి మొదటి జాగ్రత్తను గురించి పౌలు అపోస్తలుడు ఎఫెసులో ఉన్నటువంటి సంఘమునకు హెచ్చరిక చేస్తున్నటువంటి వీడ్కోలు సందేశంలో చేసిన రెండవ హెచ్చరిక ఏంటి అని అంటే జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయంలో జాగ్రత్త చెబుతున్నాడు? మనుషుల విషయంలో జాగ్రత్తలై ఉండుడి. సంఘములో ఉన్నటువంటి మనము ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మనుషుల విషయమై మనం ఎట్లుండాలా? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకన్నాడు ఈ మాట అంటే ఇప్పుడు వస్తాం తిమోతికి రాస్తూ పౌలు అపోస్తలుడు తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తిమోతి 2వ పత్రిక చాలా ఒక్క మాట చాలండి, చాలా ఉన్నాయి కానీ అక్కడ. కాబట్టి మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి ఈ సంఘం. కాబట్టి విశ్వాసులైన ప్రోబిడ్లారా, రెండవ హెచ్చరిక ఏంటి అని అంటే ప్రభుని సేవించే విషయంలో మీరు అనుమతియొద్దు. రెండవదిగా మనుషుల విషయమై మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకు మనుషుల విషయమైనటువంటి జాగ్రత్త అంటే మనుషులు ఎట్టివారంటే ఏ ఒక్కరిని చూడండి వారి స్వార్థం తప్ప ఏమీ కనపడదు. కాబట్టి వారి స్వార్థం కొరకు మిమ్మల్ని బలి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మనుషులు ఎప్పుడంట అక్కడ ఏమన్నాడు తిమోతి పత్రికలో? అంత్య దినాల్లో. ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాం మనము? అంత్య దినాల్లోనే ఉన్నాం. కాబట్టి మనుషులు అంత్య దినాల్లో సంఘాల్లో మనుషులు ఎట్లున్నారు అని అంటే మనుషుల విషయమై నీవు నేను జాగ్రత్త ఉండాలి. ఎందుకు అని అంటే మనుషులంతా ఎవరంట? స్వార్థ ప్రియులైనటువంటి వారు. కాబట్టి వారి స్వార్థము కొరకై, కాబట్టి నీ విశ్వాస జీవితమును వారి స్వార్థము కొరకై నీ ఆత్మీయ జీవితమును నష్టం చేయడానికి కూడా వారు వెనుతీయరు, వారు వెనుకాడరు. కాబట్టి జాగరూకులవై మెలకువలేకపోతే, జాగ్రత్త పడకపోతే, ఈ మనుషుల విషయమై నువ్వు జాగ్రత్త వహించకపోతే వారి యొక్క స్వార్థమునకు నీ ఆత్మీయ జీవితం బలైపోతుంది. కాబట్టి ఎవరి స్వార్థం కొరకే వారు మనుషులను బలి చేసేటువంటి వారు ఈ అంత్య దినాల్లో లేకపోలేదు. కాబట్టి రెండవ హెచ్చరిక ఎఫెసీ సంఘానికి పౌలు అపోస్తలుడు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మీరు మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి. రెండవ హెచ్చరికలో మొదటి తలంపులో ఎవరి విషయమై జాగ్రత్తగా ఉండమన్నాడు? మనుషుల విషయమై. వారు మొట్టమొదటిగా స్వార్థ ప్రియులు. రెండవది రోమపత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలోనికి వచ్చినప్పుడు రోమపత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ప్రతి మనుషుడును అబద్ధికుడు. అంటే వారు మీ మధ్యకు వచ్చి చెప్పే అన్నీ కూడా ఏంటి? అబద్ధాలే. అందుకే మనుషుల విషయమే జాగ్రత్తగా ఉండమంటుంది పౌలు అపోస్తలుడు ఎఫెసీ సంఘాన్ని వీడ్కోలు సందేశంలో చెబుతున్నాడు. కాబట్టి మనుషులు వారి స్వార్థం కొరకు మిమ్మల్ని బలి చేస్తారు. మనుషులందరూ కూడా వారు మీ మధ్యకు వచ్చే చెప్పే సంగతులన్నీ కూడా ఒక్కటి వాస్తవం ఉండవు. చెప్పినప్పుడు వాస్తవాన్ని గ్రహించాలి, చెప్పినప్పుడు వాస్తవం ఏంటో విచారించటం అవసరం. కాబట్టి వారి స్వార్థం కొరకు వారు అబద్ధాలు చెబుతూ ఉంటారు, వారి స్వార్థం కొరకు వారు అబద్ధికులుగా మారుతూ ఉంటారు. ప్రియ సంగమా, ప్రోబిడ్లారా, మనుషుల విషయమై జాగరూకులమై ఉందాం. ఎందుకు ఈ మాట అన్నాడంటే కీర్తనకారుడు 116వ వచనంలో ఒక మాటను చూస్తాం. 116వ కీర్తన 11వ వచనంలో ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడని. కాబట్టి ఏ మనుషుడు కూడా ఎవరు కాదు? నమ్మదగినటువంటి వాడు ఎంత మాత్రమును కూడా కాడు. అయితే ఎవరు నమ్మదగిన వాడు? యోబు గ్రంథంలోనికి వస్తే యోబు కూడా ఒక మాట అన్నాడు. యోబు గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. మనుషుడే పాటివాడు అతనిని గణపరచడమేలా, అతని మీద నీ మనసు నిలపడేలా. చూసారా? మనుషులు స్వార్థప్రియులైనప్పుడు, మనుషులు అబద్ధికులైనప్పుడు, అట్టి మనుషుడు ఏ పార్టీ వాడని వాక్యం చెబుతున్నప్పుడు అట్టి మనుషుని నువ్వు గణపరచాల్సిన అవసరం లేదు. అతని మీద నువ్వు మనసును నిలపడానికి ఏమాత్రము అవసరమేలే. కాబట్టి నీ జీవితాల్లో జాగరూకమై మేలుకుందాం. సంగమా, ప్రోబిడ్లారా, మనుషుల విషయమై జాగ్రత్త వహిద్దాం.
అందుకే 118వ కీర్తనలో కూడా వస్తే 118వ కీర్తన 8వ వచనంలో 118వ కీర్తన 8వ వచనం, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఇది మొదటి హెచ్చరిక, జాగ్రత్త. ఎవరి విషయమై? మనుషుల విషయమై. ఇప్పుడు రెండవ హెచ్చరిక, జాగ్రత్త అని ఆ సంఘానికి వీడ్కోలు సందేశంలో పౌలు అపోస్తులు చెప్పడంలో 20వ అధ్యాయము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20వ అధ్యాయము అపోస్తుల కార్యములు 28వ వచనం. రెండవదిగా మనుషుల విషయమే జాగ్రత్త చెప్పినటువంటి పౌలు అపోస్తులుడు ఇప్పుడు మిమ్మును గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి, మిమ్మును గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మును గూర్చి మీరు జాగ్రత్త అన్నప్పుడు ఇప్పుడు లూకా సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి ఇప్పుడు మనుషుల విషయమే జాగ్రత్త వహిస్తున్నటువంటి మనము మన విషయమే మనం జాగ్రత్త వహించాలి. ఎందుకు మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు అంటే, ఇప్పుడు లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం, 21వ అధ్యాయము 34వ వచనం, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలన ఐక విచారము వలనను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్టు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు మన విషయమే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు అంటే, ఒకవేళ మీరు తిండి వలన మత్తు వలన ఐక విచారం వలన కాబట్టి ఆత్మీయమైనటువంటి సోమరితనంలోనికి వెళతారేమో జాగ్రత్త అన్నాడు. కాబట్టి నా జీవితంలో కాబట్టి మందమతులముగా ఆత్మీయ సోమరితనంలోనికి వెళ్ళకున్నట్లు మనము మన విషయమే మనం జాగరూకులముగా ఉందాం. అందుకంటాడు ఇదే కొరింథీ పత్రికలో, ఆసక్తి విషయంలో మాంద్యులుగాక ఆత్మయందు తీవ్రత గల వారే ప్రభుని. కాబట్టి ఈ విషయమే వ్యక్తిగతంగా మన విషయమే మనం జాగ్రత్త అవసరం. ఎందుకునంటే ఎక్కడ కూడా ఆత్మీయమైనటువంటి సోమరితనంలోనికి వెళ్ళకున్నట్లు మన విషయమే మనం జాగరూకులమై ఉండుట అవసరం. రెండవది, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, మన విషయమై మనం మందమతులుగా ఉండకూడదని వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసిన పౌలు అపోస్తులుడు కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పునాది వేసి తిని ప్రతివాడు చదవండి మళ్ళీ. కాబట్టి రెండవది, కట్టుకునే విషయంలో మనము జాగరూకులమై ఉందాం. పునాది ప్రభు వేశాడు కాబట్టి ఇప్పుడు దాని మీద మనం కట్టబడుతూ రావాలి. ఆ పునాది క్రీస్తే. కాబట్టి ఆ పునాది మీద మనం కట్టుకునే విషయంలో జాగ్రత్త. ఆత్మీయ జీవితమును మనం కట్టుకునే విషయంలో క్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి పునాది అయి ఉన్నాడు. దాని మీద కట్టుకునే విషయంలో ఆత్మీయ జీవితమును దినదినము నిర్మించుకొని కట్టుకునే విషయంలో జాగరూకులమై ఉందాం. ఆ పునాది మీద మనం కట్టబడుతున్నామా లేదో అని. ఒకడి పని నిలిచిన ఎడల వాడు గొప్ప బహుమానమును పొందుతాడు. వాడు బండ మీద తన ఇంటిని కట్టుకుంటే అది ఏమి వచ్చినా కూడా ఏం కాదు, కూలిపోదు. కాబట్టి ఒకటి, మన విషయం ఏమైనా జాగరూకులముగా ఉండటంలో ఎక్కడ కూడా ఆత్మీయమైనటువంటి మందమతులం కాకుండా. రెండవది, నేను ఆత్మీయ జీవితంలో కట్టుకునే విషయంలో జాగరూకులమే కట్టుకుందాం. ప్రభు రాబోతున్నాడు కాబట్టి ప్రభు వచ్చినప్పుడు కట్టబడినటువంటి ఈ ఇల్లు స్థిరముగా నిలిచినట్లయితే మనం బహుమానం పొందుతాం. మూడవదిగా, ఇదే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం, 10వ అధ్యాయము 12వ వచనం, తాను నిలుచున్నానని తలంచుకుని వాడు. కాబట్టి మూడవ జాగ్రత్త మన విషయమై, నేను నిలుచున్నా నాకేం పర్వాలేదు అనుకోమాకండి. మనం నిలుచున్న తర్వాత అది పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నట్టు మన జీవితాల్లో అవసరం. కాబట్టి నాలుగవదిగా మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం, అక్క మరి 2 కొరింథీ 8:20 మరియు మేమంతా విస్తారమైన ధర్మం విషయమై మీ మీద ఎవడును తప్పు మోపకుండా
నాలుగవదిగా నీవు చేస్తున్నటువంటి పరిచర్య విషయంలో ఎవడు నేరము మోపకుండా జాగ్రత్తగా, మనం అనుకుంటా నేను బాగా చేస్తున్నానని కదా, నా వరకు నేను చూసుకున్నాను అనుకో, నేనేమనుకుంటా అబ్బాయి 3 సంవత్సరాలు నా అంత పరిచర్య చేసిన వాళ్ళు అనుకుంటా, నా మీద నేరం మోపేవాళ్ళు. కాబట్టి పరిచర్య చేస్తున్నప్పుడు ఎవడు మన మీద నేరం మోపకుండా జాగ్రత్త అవసరం. అదే మీ విషయమే మీరు జాగ్రత్త కలిగి ఉండుట అని. చివరిగా 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా. చివరిగా 5వదిగా ఆత్మీయ జీవితంలో ఫలం పొందినట్లు జాగరూకమై ఉందాం. ప్రియ సంగమా, ప్రభు బిడ్డలారా, పౌలు అపోస్తలులు ఇచ్చినటువంటి హెచ్చరికలో మొట్టమొదటి ప్రభుని వెంబడించే విషయంలో హెచ్చరిక ఇచ్చాడు. 2వది జాగ్రత్త విషయంలో హెచ్చరిక ఇచ్చాడు, మనుషుల విషయమై, వ్యక్తిగతంగా మన విషయమై. 3వ హెచ్చరిక 32వ వచనంలోనికి వస్తాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి ఇప్పుడు 3వదిగా ఏం చెప్పాడు అంటే, వాక్యం విషయమైనటువంటి హెచ్చరిక. నేను మిమ్మును దేనికి అప్పగించాను? దేవుని యొక్క వాక్యమునకు నేను మిమ్మల్ని అప్పగించా. అంటే వీరేమై ఉన్నారు? ఆ హెచ్చరిక అక్కడ పిలిచి వారిని చెప్పటంలో, అయితే మీరు ఇప్పుడు ఆ వాక్యం విషయమై అప్పగింపబడినటువంటి వాక్యము, కాబట్టి ఆ వాక్యం విషయమై నేను అనుకుంటా ఎఫెసీ సంఘము, కాబట్టి ఆ వాక్యం విషయంలో తప్పిపోయిందేమో. కాబట్టి నేను వెళుతూ దేవుని యొక్క కృపా వాక్యమునకు నేను ఏం చేశాను? మిమ్మల్ని అప్పగిస్తూ వచ్చాను. కాబట్టి ఇప్పుడు ఏం జరిగి ఉంటుంది? ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా. యోహాను సువార్త 8వ అధ్యాయం 37లో, యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. సంతానమని ఆయనను మీలో నా వాక్యమునకు, ఇది చూసుంటాడు పౌలు అపోస్తలుడు. నేనేమో మిమ్మల్ని కృపావాక్యమునకు అప్పగించాను, కాబట్టి ఇప్పుడు మీరేమో దేవుని యొక్క వాక్యమునకు మీలో ఏం లేదు, మీలో చోటు లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు నన్ను చంపటానికి వెతుకుతున్నాడంటాడు. కాబట్టి కృపావాక్యం విషయంలో మనం జాగరూకమై ఉందాం. దేవుని యొక్క వాక్యమునకు మనం విధేయత చూపుట, దేవుని యొక్క వాక్యం విషయంలో ఆయన యొక్క వాక్యమునకు మన హృదయ అంతరంగంలో చోటునిద్దాం. అందుకే 2వ తిమోతి పత్రికలో రాస్తూ పౌలు అపోస్తలులు ఈ వాక్యమును గురించి మాట్లాడుతూ అన్నాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో, 2వ తిమోతి పత్రిక దురద చెవులు గలవారై చాలా ఇక్కడ అంటాడు కదా, ఎందుకనగా జనులు హితబోధను సహింపక, ఏ కృపా వాక్యమునకు నేను మిమ్మల్ని అప్పగించానో ఆ వాక్యము మీలో లేదు, వాక్యం మీలో లేకపోగా హితబోధను కాబట్టి సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుసరించి అనుకూలమైనటువంటి బోధనలు తమ కొరకు. ఒకవేళ వర్తమానము అనుకూలమైనటువంటి బోధలు చాలా ఉంటాయి కదా, పొరపాటున ఇచ్చామనుకో కదమ్మా, మనకు అనుకూలంగా చక్కగా చేసుకుంటాం, అబ్బా నిజమే కావాలనుకుంటాం. ఒకవేళ బోధించమని అవకాశం ఇచ్చామనుకో, ఇచ్చారా ఇదే ఇంకా ఛాన్స్ అనుకొని మనకు అనుకూలమైన బోధలు చేసుకుంటాం. అప్పుడు అనుకోవాలి సంఘం, అమ్మా ఇంతుందే దీంట్లో, అది ఏ చెవులు అంటమ్మా? వాక్యం గద్దించకూడదు, వాక్యము బుద్ధి చెప్పకూడదు, వాక్యము సరిచేయకూడదు, వాక్యం మనకు అనుకూలంగా చెప్పాలా. ఎట్లా చెప్పాలమ్మా? అందుకే మీకు అప్పగించినటువంటి కృపావాక్యం విషయంలో ఎఫ్ఎస్సి సంఘం ఏమైందంట? తప్పిపోయింది. ఆ వాక్యం వాళ్ళు హృదయంలో ఉంచుకోవడానికి ఇష్టపడట్లే. ఎందుకు? వాక్యం శూలం వలె గుచ్చుకుంటుంది. ఎట్లా గుచ్చుకుంటుందమ్మా? 2 అంచుల బోధించి నాకు కూడా గుచ్చుకుంటుంది ఒకవేళ నేను తప్పు చెప్తే కదా. అందులో నేనేమి మీకంటే అతీతుని కాదు కదా. నేనేదైనా చెబుతున్నప్పుడు అది నా వైపు కూడా చూపిస్తుంది, అది నాకే గుచ్చుకుంటుంది. నాకు గుచ్చుకున్నప్పుడు నేనేం చేయాలా? అవును ప్రభువా అనాలా కదా. అదే వాక్యమునకు సమ్మతించుట. కాబట్టి దేవుని యొక్క కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తున్నా. ఆ వాక్యం మిమ్మల్ని ఖండించిందా? ఆ వాక్యం మిమ్మల్ని బుద్ధి చెప్పిందా? ఆ వాక్యం మిమ్మల్ని సరిచేయడానికి ఇష్టపడిందా?
కూర్చుకోనివ్వండి, సరి చేయడానికి ఇష్టపడియండి, ఎఫెసీలో ఉన్నటువంటి సంగమా అని చెబుతున్నాడు పౌలు అపోస్తలుడు. కాబట్టి ఇప్పుడు అంటాడు కిందకు వస్తే, సత్యవాక్యం నాకు చెవినియక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చుచూ ఉన్నది అంటాడు. కాబట్టి వాక్యం విషయమై జాగరూకులం అవుదాం. కాబట్టి జాగ్రత్త. వాక్యము ఏమంటాడు ఇప్పుడు 3వ అధ్యాయం 16-17 వచనంలోనికి మనం వస్తే, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలా, దైవజనుడు సన్నద్ధుడై పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశము కలిగినటువంటి ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకును వాక్యము ప్రయోజనకరమైంది. అందుకే ఇప్పుడు ఎఫెసీ సంఘము తాను వెళుతూ వాక్యం విషయమై ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమా జాగరూకులై ఉండండి. కాబట్టి వాక్యము ఎవరిని ఉద్దేశించో ఎవరి కొరకు చెప్పబడేది కాదు. ఒకవేళ నా గురించి ఆ సందర్భంలో వాక్యం వస్తే నేను సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి వాక్యము ఎప్పుడు కూడా ఎట్టిదంట, ఏమన్నాడు అక్కడ చివరిలో, వాక్యం ఎప్పుడు కూడా ప్రయోజనకరమైందే, నిష్ప్రయోజనం కాదు. నువ్వు తీసుకున్నప్పుడు, నువ్వు తీసుకుంటే అది నిష్ప్రయోజనం అవుతుంది, తీసుకోకపోతే నిష్ప్రయోజనం అవుతుంది. వాక్యాన్ని నువ్వు తీసుకుంటే అది నీకేమవుతుంది, ప్రయోజనకరం అవుతుంది. వాక్యం ఎప్పుడు ప్రయోజనకరమైంది. అక్కడ ఆ మాట అన్నాడు కదా, ఏమన్నాడు, శిక్ష చేయుటకు ప్రయోజనకరమైంది వాక్యము మాత్రమే. కాబట్టి ఆ వాక్యం విషయమై జాగరూకమై ఈ హెచ్చరికను మన జీవితంలో కలిగి ఉందము గాక. నేను ముగింపులోనికి వస్తాను కనుక ఇంకొక తలంపుని జ్ఞాపకం చేస్తాను సంఘం కొరకై. కాబట్టి ఇప్పుడు పౌలు అపోస్తలుడు వీడ్కోలు సందేశంలో తన పొందినటువంటి దుఃఖం విషయమై జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. రెండవదిగా ఎఫెసీ సంఘం క్షేమం కొరకై 3 అంతల హెచ్చరికలు ఇస్తూ వచ్చాడు. అదేదో ఆ సంఘం మీద తనకున్న దేశం కాదంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను కనుక మీకు ఈ సంగతులను తెలియజేస్తున్నాను అంటాడు. కాబట్టి ఈ 3.5 సంవత్సరాలు సంఘమును ప్రేమించి మాత్రమే హెచ్చరిక చేసిన, గద్దించిన, బుద్ధి చెప్పిన, సరిచేసిన కేవలం సంఘం యొక్క క్షేమం కొరకే. మేము ఎక్కడ కూడా అనుకూలమైన దురదజోలుగైనటువంటి బోధలు చేయడానికి మేము ఎక్కడ కూడా రాజీ పడలేదు. కాబట్టి సంఘమా ప్రోబిడ్లారా, మీ జీవితాల్లో ఒకవేళ దేవుని యొక్క వాక్యము నా కొరకే చెప్పాడు, ఈరోజు నన్ను సేవకుడు ఎట్ట చెప్పాడు ఏమంటాం, అయిపోయినామంటే ఈరోజు నన్ను సేవకుడు ఎప్పుడు, ఫ్రమ్ ద బిగినింగ్ డే 1 నుంచి కూడా నా వర్తమానాలన్నీ వచ్చు. మీరు డే 1 నుంచి కదా, డే 1 నుంచి పెట్టండి, మొత్తం ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏమంటాం, దేవుడు సేవకుడు చూడు మమ్మల్ని టార్గెట్ అంట, మమ్మల్ని ఏంటంట, మాకెందుకు, ఎవరిని టార్గెట్ చేయాలి మేము కదా, దేవుడు చెప్పమని చెబుతాం కానీ మమ్మల్ని ఎవరిని టార్గెట్ చేయాలి మేము కదా. ఇప్పుడు 3వ తలంపులోనికి వచ్చి నేను ముగించేస్తాను. అక్కడ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం. ప్రభునకు స్తోత్రము కలుగునుగాక. సంగమా, మీ కొరకై మా తరపు నుంచి ఇచ్చేటువంటి ఈ యొక్క వాగ్దానం గ్రీటింగ్స్ ఏంటి అని అంటే, మీకేమి కలగాలి, రాబో దినాల్లో సమాధాన గృహమునకు క్షేమం కావాలని కోరుకునే వాళ్ళ మొట్టమొదటిగా మేము ఉంటాం. కాబట్టి మీ విషయమై లేదా మీ దుఃఖం మాకు కలిగించిన దుఃఖముల విషయమై మేము ఎప్పుడు కూడా సంఘములను శపించుట, సంఘం పాడైపోట కోరుకునే వాళ్ళం కాదు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని మనవి చేస్తుంటున్నాం. కాబట్టి భవిష్యత్తు దినాల్లో మీకేం కలగాలి, క్షేమం కలగాలి. కాబట్టి భవిష్యత్తు దినాల్లో కాబట్టి మీకు క్షేమం కలుగును గాక. దేవుడు సమాధాన గృహం పక్షమున మరింత క్షేమాభివృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. సమాధాన గృహమును దేవుడు మరింత క్షేమంతో నింపును గాక. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలోనికి వస్తే 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, దేశంలో అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఎటువంటి క్షేమాభివృద్ధి సమాధాన గృహ పక్షంలో ఉండాలి అంటే సమాధానముతో కలిగినటువంటి క్షేమాభివృద్ధి. రాబో దినాల్లో సమాధాన గృహంలో దేవుని యొక్క దాసులముగా ఈ 3.5 మా పరిచర్య సమయంలో మేము సమాధాన గృహ పక్షమున మేము మీకు ఇచ్చేటువంటి గ్రీటింగ్స్ మీ నుంచి మేము కోరుకునేటువంటి సంగతి ఏంటి అంటే, కాబట్టి మీకు అధికమైనటువంటి క్షేమాభివృద్ధి కలగాలి. ఎటువంటి క్షేమాభివృద్ధి కలగాలి అని కోరుకుంటున్నాము అంటే, సమాధానంతో కూడినటువంటి క్షేమాభివృద్ధి ఈ స్థలంలో కలగాలి. అది ఏ మా వాంఛ, అది ఏ మా కోరిక. కాబట్టి సమాధానం లేకుండా ఏం లేదు, క్షేమాభివృద్ధి ఎప్పుడు ఉండదు. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసి నడుస్తాయి. సమాధానం లేకుండా ఏముండదు, క్షేమాభివృద్ధి లేనే లేదు. సమాధాన గృహములో సమాధానం ఉన్నంత కాలము దేవుడు ఏమిస్తాడు, క్షేమాభివృద్ధినిచ్చి. కొరింథీయులకు రాస్తూ పౌలు అపోస్తలుడు 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 26వ వచనంలో,
మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 26వ వచనం. ఒకడు కీర్తన పాడవలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటించవలని ఉన్నాడు, భాషలతో మాట్లాడాలని ఉన్నాడు, అర్థం చెప్పవలని ఉన్నాడు. సరే, సమస్తమును. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయాలనుకుంటారు, మంచిదే. అయితే ఏది చేసినా సమస్తమును క్షేమాభివృద్ధి కొరకు చేయండి. ప్రభు మిమ్మల్ని తప్పకుండా సమాధానంతో కూడినటువంటి క్షేమాభివృద్ధిని ఇస్తాడు. ఏమి చేయాలన్నా కూడా కాబట్టి అది క్షేమం కొరకు చేయండి, సంఘక్షేమం కొరకు చేయండి. వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టతల కొరకు, వ్యక్తిగత క్షేమం కొరకు ఆలోచించవద్దు. సంఘం పాడైపోతుంది, సంఘం నష్టపడుతుంది, సంఘానికి సమాచారం ఒకటి వెళ్తుంది, మనం చేసే పనులు ఒక రకంగా ఉంటున్నాయి. ప్రభు అంతర్యాలు హృదయాలు ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి రాబో దినాల్లో సమాధాన గృహము మరింత క్షేమాభివృద్ధి, సమాధానంతో కూడినటువంటి క్షేమాభివృద్ధి. ఏమి చేసిన సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకు. ఏ క్షేమాభివృద్ధి? సంఘక్షేమాభివృద్ధి. అందుకే నేను ముగింపులో ఈ మాట జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును, ఇది మొదలుకొని సమాధాన గృహమునకు. మితి లేకుండా వృద్ధిని, క్షేమాభివృద్ధిని ప్రభు కలిగించునుగాక. ఆమేన్. ముగించండి.